తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భూ కుంభకోణాలు, ఎవరికీ అంతుచిక్కని అక్రమాలు. రిజిస్ట్రేషన్ సిబ్బంది తలుచుకుంటే చాలు మన భూమి మన ప్రమేయం లేకుండానే వేరొకరి పరమైపోతుంది. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒకటో రెండో కాదు, ఏకంగా 10 ప్లాట్లు యజమాని నకిలీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమాన్ని సరిదిద్దాలని కోర్టులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు ఓ బాధితుడు. ఇది అనంతపురం పరిధిలోని నారాయణపురం ప్రాంతం. ఇందులో నారాయణ రెడ్డికి సర్వే నంబర్ 179, 184-2, 188-2, 187లో 5 సెంట్ల చొప్పున 12 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో 2 ప్లాట్లను విక్రయించారు. మల్లె విజయ్ కుమార్, మల్లెంపూటి రామకృష్ణకు 1 ప్లాట్, ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మరో ప్లాట్ విక్రయించారు నారాయణ రెడ్డి. 2025 ఏప్రిల్ 17న డాక్యుమెంట్లు తయారు చేయగా 19న అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంతవరకు నారాయణ రెడ్డికి తెలిసే జరిగింది. ఆయనకు తెలియనిదేంటంటే అదే రోజు మిగతా 10 ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ప్లాన్ వేయడం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వేదికగానే అదంతా అమలు చేయడం. స్వతహాగా విక్రయించిన 2 ప్లాట్ల రిజిస్ట్రేషన్కు వెళ్లినప్పుడే నారాయణ రెడ్డి నుంచి 2 సార్లు ఐరిష్ వేలుముద్రలు తీసుకున్నారు. అయితే ఐరిష్ వేలిముద్ర సరిగ్గా రాలేదని 3ఓసారి తీసుకున్నారు. ఇలా 3ఓసారి మోసపూరితంగా తీసుకున్న వేలిముద్రల్ని గువ్వల నాగలింగారెడ్డి పేరుతో రాసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుకు జతచేశారు. 2025 ఏప్రిల్ 19న దాన్ని పెండింగ్ డాక్యుమెంటుగా చూపించిన నాటి సబ్ రిజిస్టర్ నెల రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేశాడు. నారాయణ రెడ్డి సంతకాన్ని మాత్రం ఫోర్జరీ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన 10 ప్లాట్లను నాగలింగారెడ్డి తన బంధువులైన మరో 2కి 4 ప్లాట్ల చొప్పున 8 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ మోసాన్ని బాధితుడైన నారాయణ రెడ్డి 2025 డిసెంబర్లో గుర్తించారు. 2 ప్లాట్లు నేను రిజిస్టర్ చేసినాను. అదే రోజే ఈ పేకు డాక్యుమెంట్ ఒకటి సృష్టించి 10 ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక 8 మంత్స్ వరకు నేను దానిని పట్టించుకోలేదు. నేను వేరే వాళ్ళకి 2 ప్లాట్లు అమ్మినా. వాళ్ళు ఈసీ కోరితే ఆ ఈసీలో ఇది బయటకు వచ్చింది. ఇట్లా నీ పేరుతో లేవు, నాగలింగారెడ్డి అనే పేరుకు పోయినాయి అని ఎస్పీ గారికి చెప్పినాను. మళ్ళీ డిఎస్పీ గారు శ్రీనివాసరావు సార్ దగ్గరికి పోయి చెప్తే ఆయన కేసు ఇది ఫ్రాడ్ చూసా అంటే నాకే అర్థమవుతుంది, ఇది పేక్ 100%. వాడు రమణ్ రావు అని చేస్తున్నాడు ఇట్లా అన్ని పేక్ రిజిస్ట్రేషన్లు. నేను కోర్టులో సూట్ చేస్తే ఆర్డర్ ఇచ్చినారు. మళ్ళీ ఫర్దర్ రిజిస్టర్ కాకుండా నిలబెట్టారు. అప్పటికే తన భార్య పేరుతోనూ అతని చెల్లెల పేరుతోనూ 8 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. నేను ఇది అన్యాయం కదా సార్ అని రిజిస్టర్ని అడిగితే సరే మాకు తెలియదు ఈ విషయము, నువ్వు ఈరోజు మా దృష్టికి తెచ్చినావు, నువ్వు ఫర్దర్ న్యాయం కోసం పోల్చిందే, కోర్టు చేయించిందే, మేమేం చేయలేము, మేము రద్దు చేసేకి లేదు అని అన్నాడు. ఈ వ్యవహారంలో నాటి సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది అంతా కుమ్మక్కై తన భూమిని అక్రమంగా వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణ రెడ్డి. ఆ 10 ప్లాట్ల రిజిస్ట్రేషన్లో తన పేరిట ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీవేనంటూ హైదరాబాద్ ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన సర్టిఫికెట్ను సమర్పించారు. సివిల్ వ్యవహారం కావడంతో బాధితులు కోర్టులో కేసు వేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా విచారణ ముందుకు సాగడం లేదు. దీనికి కారణము ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి అని నారాయణపురం వైసీపీ మాజీ సర్పంచ్. ఆయన వాళ్ళ బామ్మర్ది పేరు మీద ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ బామ్మర్ది ఇమ్మీడియట్గా 1 మంత్ లోపలనే పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా 1 మంత్ లోపలనే భార్య పేరు మీద చెల్లెల పేరు మీద ఫ్లాట్ రిజిస్టర్ చేయించేసాడు. ఇది అంటే దురుద్దేశంతోనే చేసి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసారు సార్. మళ్ళీ మేము ఎక్కడ మళ్ళీ అడ్డుపడతామని చెప్పి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు. సేమ్ డే 2 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగితే మేము జెన్యున్గా చేసింది సేమ్ సర్వే నెంబర్లో ఉన్న ఫ్లాట్స్, ఆ 2 ఫ్లాట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇది మాత్రం ఈ ఫేక్ డాక్యుమెంట్ మాత్రము టెంపరీ రిజిస్ట్రేషన్ చేశారు. ఎందుకు టెంపరీ రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు అది పర్మనెంట్ చేయడానికి ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, అవి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అది రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వట్లేదు. వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవి ఫోర్జరీ అని చెప్పి హైదరాబాద్ ట్రూత్ ల్యాబ్ నుంచి మాకు రిపోర్ట్ కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ సబ్ రిజిస్టర్ 2 మంత్స్లో రిటైర్ అవుతారు. ఆయన వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇది ఫేక్ రిజిస్ట్రేషను, నేను సరి చేస్తాను, నాకు 2 మంత్స్ టైం ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. ఆయన 2 మంత్స్లో రిటైర్ అవుతాను అంటున్నాడు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏం పీకలేరని చెప్పి మాతో అంటున్నాడు. అది వాయిస్ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. ఈ డాక్యుమెంట్ రైటర్ కూడా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఆయన కూడా కన్సెషన్ ఒప్పుకున్నాడు. నేను ఇది మాకు తెలియకోకుండా జరిగింది, నేను ఇది సరి చేస్తాను సార్, వాళ్ళతో మాట్లాడతాను,
కేసు లేకోకుండా చూడండి అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి న్యాయం చెయ్యాలని బాధితుడు నారాయణ రెడ్డి వేడుకుంటున్నారు.